వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయారు సినీ నటులు పోసాని కృష్ణమురళి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండేవి ఆయన మాటలు. చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా ఆయన నీచాతి నీచమైన భాషను ఉపయోగించేవారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ల కుటుంబీకులపైన పోసాని చేసిన కామెంట్స్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయనపై గత ప్రభుత్వంలోని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. శివరాత్రి వేళ హైదరాబాద్ మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయన్ను అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు. పోసాని కృష్ణమురళిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా జనసేన నేత ఓబులవారిపల్లెలో పోసానిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇన్నాళ్లుగా నమోదైన కేసుల్లో పోలీసులు ఎందుకు తాత్సారం వహించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని కృష్ణమురళి మీడియా ముందుకొచ్చి ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను గతంలో మాట్లాడిన మాటలన్నిటికీ సారీ చెప్పారు. చంద్రబాబు మంచోడిని పొగిడేశారు. దీంతో ఆయన జోలికి పోలీసులు వెళ్లలేదు. పోసాని కూడా మిగిలిన నిందితుల్లాగా కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందలేదు. వాస్తవానికి పోసాన్ని అరెస్టు చేసేందుకు అన్ని ఆధారాలున్నాయి. ఆయన మీడియా ముందు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా ఉన్న మాటలు చాలు ఆయన్ను అరెస్టు చేయడానికి. కానీ కూటమి ప్రభుత్వం పోసాని అరెస్టు వరకు వెళ్లలేదు. బహుశా చంద్రబాబు సాఫ్ట్ కార్నరే ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వాళ్లు మాత్రం పోసాని సహా నాడు రెచ్చిపోయిన వారందరినీ వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి బలవంతం మీదే పోలీసులు అరెస్టు దాకా వెళ్లారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతోంది. 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇచ్చిన నోటీసులో మాత్రం 27వ తేదీ వేశారు. ఇక ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయినట్టు నోటీసులు పేర్కొన్నారు. కానీ సంతకం మాత్రం సంబేపల్లి ఎస్ఐ సంతకం ఉంది. ఇవి పోలీసుల అలసత్వానికి నిదర్శనాలు. ఇలాంటి సీరియస్ కేసుల్లో కూడా పోలీసులు తీరు విమర్శలకు తావిచ్చేలా ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే పోలీసులు, అధికారులు కూడా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. క్యాన్సర్పై పరిశోధనకు పెద్దపీట వేసేందుకు ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ విస్తరించి అత్యాధునిక పరిశోధన పరికరాలను సమకూర్చాలని బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్ణయించింది. అందుకు అమెరికాకు చెందిన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి ప్రసాద్ దంపతులు 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో వారు BIACH అండ్ RI చైర్మన్ నందమూరి బాలకృష్ణ 5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి ప్రసాద్ దంపతులను బాలకృష్ణ సన్మానించారు. కొత్తగా నెలకొల్పనున్న కేంద్రానికి కళ్యాణి ప్రసాద్ పరిశోధనా కేంద్రం అని నామకరణం చేయబోతున్నారు. హైదరాబాద్లో HCL KRC క్యాంపస్ను ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతిరోజు మేం బహుళజాతి సంస్థలతో కొత్తగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం సంతకం చేసిన MOUలు కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోంది. దేశంలోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ 1గా నిలిచామని, మన దగ్గర అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ GDP రాష్ట్రంగా మారుస్తానంటూ నేను ముందు చెప్పినట్టు అది సాధ్యం కాదని కొందరు అన్నారు. 2 సార్లు దావోస్ పర్యటనలో 41,000 కోట్లు, 1.78 లక్షల కోట్లు MOUలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్ను ఎవ్వరూ ఆపలేరంటూ సీఎం వెల్లడించారు. ఇక మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. మనం EV అడాప్షన్లో హైదరాబాద్ను నెంబర్ 1గా చేశాక రాష్ట్రాన్ని డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్కు హబ్గా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్ రైజింగ్ ఆగదు అని ప్రజలు అంటున్నారు. నేను మొదట హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది అంటూ వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఒకటైన అమెజాన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభించుకున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఏషియాను నిర్వహించాం. ఇవాళ HCLలో ఉన్నామన్నారు. ఇక 2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా HCL పెద్ద స్థాయికి ఎదిగింది.
ఈరోజు 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపుగా 5,000 మందితో కేఆర్సీలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్లో గొప్ప పనులు చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ల పనితీరుపై అనేక విమర్శలున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం ఐఏఎస్లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు సివిల్ సర్వెంట్స్లో 90% మంది పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీంతో పాలన సక్రమంగా సాగట్లేదు. అవినీతి అక్రమాల్లో పాలకులకు తోడుగా నిలుస్తున్నారు. దీంతో కోర్టులు జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే సివిల్ సర్వెంట్స్ను డీల్ చేయడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు. ఎవరి వర్షన్ కరెక్ట్ అనే దానిపై మిశ్రమ స్పందన లభిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఐఏఎస్ అధికారుల పనితీరుపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఐఏఎస్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏసీ గదులు దాటి బయటకు రావట్లేదని, రూములకే అతుక్కుపోతున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను చూడాలని సూచించారు. సీఎం అయిన కొత్తల్లో కూడా ఐఏఎస్లపై ఇదే తరహాలో మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు కోవచ్చెల్లా తయారయ్యారని, లీకులిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ విమర్శించారు. అలాంటి వాళ్లను ఉపేక్షించే అవకాశమే లేదని హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్లను డీల్ చేసే విధానం రేవంత్ రెడ్డి తీరుకు పూర్తిగా భిన్నం. ఆయన ఐఏఎస్ అధికారులపై ఒక్క మాట కూడా పడనీయరు. ఆయన పొరపాటును కూడా ఒక్క మాట అనరు. పైగా ఐఏఎస్ అధికారులపై ఎవరైనా నేతలు నోరు జారితే వాళ్లని పిలిచి హెచ్చరిస్తూ ఉంటారు. అవసరమైతే సారీ కూడా చెప్పిస్తూ ఉంటారు. తాజాగా జీవీ రెడ్డి ఎపిసోడ్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లను తన ఇష్టానుసారంగా వాడుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం వాళ్ల మాట కాదని ఏ పని చేయరు. ఏపీలో ఐఏఎస్లపై ఎవ్వరూ నోరు జారితే వెంటనే ఐఏఎస్ అధికారుల సంఘం సీఎం చంద్రబాబుకు కంప్లైంట్ చేస్తుంది. తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఐఏఎస్లను హెచ్చరిస్తూ ఉంటారు. అయినా ఐఏఎస్ అధికారుల సంఘం పొరపాటును కూడా నోరు తెరిచే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులతో పని చేయించడంలో సక్సెస్ అవుతున్నారని, చంద్రబాబు మాత్రం అతి మంచితనం వల్ల ఐఏఎస్లను నెత్తికెక్కించుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా ఐఏఎస్లను మాత్రమే నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గతంలో ఎన్నో సందర్భాల్లో తెలిసొచ్చినా చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదని విమర్శిస్తున్నారు అంతా.